హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్స్చర్ని చేసి చూపించబోతున్నాను. వీడియో లెంతీ అనుకోకుండా ఈ వీడియో చాలా వర్తీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇక్కడ నేను 2 గంటల ముందు ఇది మసూర్ దాల్ బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇక శనగపప్పు, అలాగే ఇది అవరేకాయ అంటారు ఇక్కడ బెంగళూరులో, దానిని కూడా 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. అలాగే పెసరపప్పు. వీటికి క్వాంటిటీ అవసరం లేదు, మనకి ఎంత ఇష్టమైతే అంత తీసుకోవచ్చు. లేకపోతే ఈక్వల్గా ఒకే కప్పుతోటి మనం ఇవి ఒక్కొక్క కప్పు కానీ 2 కప్పులు కానీ తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇవి స్ట్రైనర్లో వేసి వడగట్టి 10 నిమిషాలు వదిలేసి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఒక బట్ట మీద నీడలోనే ఆరబెట్టుకోవచ్చు, ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. మనం మిగతా రెసిపీ చూసే లోపల ఇవి ఆరిపోతాయి. ఇప్పుడు ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇవి పక్కన ఆరుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక 700 గ్రామ్స్ వరకు శనగపిండి వాడుతున్నాను. అందులో ఇదంతా కూడా ఫస్ట్ జల్లించుకోవాలి. జల్లించుకున్నప్పుడు మనకు ఇది పొడి పొడిగా వస్తుంది, ఉండలుగా లేకుండా. అందుకోసం జల్లించుకోవాలి. ఇందులో సగం వరకు తీసుకొని 750 గ్రామ్స్లో సగం తీసుకున్నాను. ఒక స్పూను సాల్ట్, అర స్పూన్ వరకు చిల్లీ పౌడర్, ఒక అర స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి మనం మురుకులు కలుపుతాము వాంపొడి వీటికి, అలా కలుపుకోవాలి. ఈ మిక్చర్ మనకు తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువగా చేసుకోవచ్చు. ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో బియ్యపిండి అవసరం లేదు. మన వాంపొడి వేసే ప్లేట్ వేసుకొని, ఆ వీడియో స్కిప్ అయింది చూపించడానికి, దీనిలో వేసుకొని నేను ఇక్కడ 3 రకాల బ్లేడ్లు వాడుతున్నాను. అందులో ఇది ఫస్ట్ వాంపొడిది వేసాను. ఒకసారి మనం మురుకుల గొట్టంలో పిండి వేసుకుంటే అది 3 టైమ్స్ వచ్చేంతగా, మనం 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ వచ్చేంత కానీ వేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ టైం వేస్తున్నాను. ఇలాగే 3 టైమ్స్ వేసుకుంటాను నేను ఇక్కడ. ఇది అయిన తర్వాత నేను ఇక్కడ బ్లేడ్ మారుస్తాను. సేమ్ పిండితోని 3 వెరైటీలుగా ఈ పిండిని వేసుకోవాలి. అంటే మనకు రకరకాల మిక్చర్లో రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇలా రిబ్బన్ ప్లేట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు రిబ్బన్స్ లాగా వస్తుంది ఇది. నేను ఇక్కడ మీరు ఏది ఎక్కువ ఇష్టమైతే అది వేసుకోవచ్చు, లేకపోతే ఈక్వల్గా అయినా వేసుకోవచ్చు. ఇలా రిబ్బన్స్ వేసుకొని ఇవి కూడా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మీకు మినిమం ఇది ఈ క్వాంటిటీ అయితే 15 డేస్ వరకు వస్తుంది. నేను ఇవి 3 వేసుకున్నాను. అన్నీ కూడా 3 వేసుకుంటాను. ఈ రిబ్బన్స్ కూడా 3 వేసుకుంటాను. మనకి ఇక్కడ 1/2 kg ఆయిల్ తోటి మనం ఒక 3 kgs మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ మురుకుల గొట్టంలో వేసిన పిండిని అంతా కూడా ఇదే షేప్లో వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను 3వ రకంలో ఇలాంటి హోల్స్ ఉండే బ్లేడ్ని వేసుకుంటున్నాను. ఇందులో ఫిల్ చేసి మిగతా పిండిని అంతా కూడా వేసేసుకుంటాను. ఈ మిక్స్చర్ మనకు బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుంది, కానీ మనకు తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇందులో వాడేటటువంటి ప్రతి రెసిపీ కూడా అంటే డిఫరెంట్ రెసిపీస్గా మనం తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు.
ఒక్కొక్కసారి రిబ్బన్స్ వేసుకోవచ్చు, ఒకసారి వాంపొడి వేసుకోవచ్చు, అలాగే మురుకులు టైప్లో వేసుకోవచ్చు. ఇలా సపరేట్గా కూడా వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిగతా పిండంతా ఇందులో వేసుకొని ఇందులో కూడా 1 స్పూన్ సాల్ట్, అర స్పూను చిల్లీ పౌడరు, అర స్పూన్ పసుపు పొడి వేసి వాటర్ వేసి వాటర్లో కొంచెం పిండి పడింది, అందుకే వైట్గా ఉన్నాయి. ఇది మనకు కారపూసలాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా జారుడుగా ఉండాలి పిండి. ఇప్పుడు దీంతో నేను కారపూస వేసుకుంటున్నాను. ఇందులో వేసే ఉప్పు కారం తక్కువగా వేసుకోవాలి. పైన మనం మరలా మసాలా అనేది చల్లుకుంటాము, అప్పుడు ఎక్కువగా అయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇలా మనం కారపూస వేసుకునే గెరటితోటి మామూలు చిల్లుల గెరటితోనైనా వేసేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెం వేసుకున్నా కూడా మనకు క్వాంటిటీ ఫైనల్గా అనేది ఎక్కువ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరకరలాడేలాగా కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు, ఆయిల్ అంతా పీల్చుకోవాలి అంటే. ఇలాగే ఈ పిండిని 2-3 సార్లు వేసుకున్న తర్వాత ఇందులో మనం కలర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు కలర్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి కలర్ వేసుకోకపోవడమే మంచిది. కానీ మనకు బాగా కనబడాలి అంటే కలర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఒక కలర్ వాడుతున్నాను. కొంచెం గ్రీన్ కలరు, ఒక 2-3 చుక్కల వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. సపరేట్గా పిండి తీసి పెట్టుకొని కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్ వేసాను. ఇది కూడా ఇలాగే వేసేసుకోవడం డైరెక్ట్గా. మనకు ఎక్కువ గిన్నెలు లేకుండా ఉండాలంటే ఇలాగే నేను కలిపినట్లుగా ఒక గిన్నెలో కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. అయినా కూడా మనకు ఎక్కువ పాత్రలే వస్తాయి ఇలాంటి వంటలు చేసినప్పుడు. ఇలా బాగా క్రిస్పీ అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే మనం పిండి అంతా కూడా ఇలా కాల్చుకోవడం. మనకు 2 రకాల కారపూస అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు త్వరగానే డ్రై అయిపోతాయి ఫ్యాన్ లేకపోయినా కూడా. ఈ 4 పప్పులు కూడా తడిలే అంటుకోవట్లేదు, బాగా డ్రై అయినాయి. మరి ఓవర్ డ్రై అయిపోకూడదు. ఇలా ఒక చిన్న జల్లిగరెట్లో వేసి వేయించుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసి వేయించుకోవచ్చు. తీసేటప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుంది. ఇలా అయితే మనం ఫాస్ట్గా వేయించేసుకోవచ్చు. కింద మనకు ఏది కూడా మాడిపోకుండా వస్తుంది. ఇలా కాసేపు ఆయిల్లో పెట్టినట్లయితే క్రిస్పీగా అయిపోతాయి. మనం సౌండ్ని అబ్జర్వ్ చేయొచ్చు. కలర్ మారినప్పుడు మనం ఇది బయట తీసేసుకోవడమే. ఇది పెసరపప్పు. నేను వేసినటువంటి క్వాంటిటీ 2 సార్లు వచ్చింది. ఇలా కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. లేకపోతే మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా వేసి వేయించుకోండి, తక్కువ మంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకు కందిపప్పులాగే ఉంటుంది, బయట షాపుల్లో దొరుకుతుంది. ఇది లేకపోయినా కూడా పర్లేదు, దొరకకపోయినా మిగతా పప్పులు వేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలాగే వేయించుకోవాలి, కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పప్పు లావుగా ఉంటుంది కాబట్టి వేగడానికి చూసేదానికి మనకు పెద్ద కందిపప్పులాగా ఉంటుంది, కానీ ఇది కందిపప్పు కాదు. ఇది కర్ణాటకలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. అలాగే మనకు ఆంధ్ర సైడ్ అయితే రాయలసీమ అటు సైడ్ బాగా దొరుకుతుంది. ఇలా మనకు క్రిస్పీగా మంచి కలర్లో
వేగినప్పుడు మన ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు అలాగే అంతా వేయించేసుకోవాలి. తర్వాత మనం శనగపప్పుని వేయించుకుంటాం. ఒక చిన్న కప్పుడు వేసుకుంటే నానేటప్పటికి మనకు డబుల్గా అవుతాయి ఈ పప్పులన్నీ కూడా. ఎక్కువగా వేసుకోకండి, తక్కువ వేసుకుంటేనే ఎక్కువగా వస్తాయి. ఇవి కూడా ఫాస్ట్గా వేయించేసుకోవచ్చు. ఇలాగా మనకు ఒక జల్లగరెటలో వేయించుకున్నట్లయితే చూసి వేయించుకోవాలి. మెత్తగా ఉన్నట్లయితే మనకు మిక్చర్ మొత్తం మెత్తబడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకు మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక నేను ఒకే ఒక పొటాటో తీసుకున్నాను. ఇది దగ్గరగా 100 నుంచి 120 గ్రామ్స్ వరకు ఉంటుంది. లేకపోతే 2 పొటాటోలు అయినా తీసుకొని 1 కప్పు వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసి అందులో వాష్ చేసుకోండి. స్కిన్ తీసేసిన తర్వాత ఇలా మనం చిప్స్ చేసుకున్నట్లుగా మన ఇంట్లో ఈ తురిమీది ఉంటుంది కాబట్టి దానికే ఉంటుంది చిప్స్ చేసేది. దాంతో మనం ఇలా చిప్స్ లాగా చేసేసుకోవచ్చు. కొన్ని మాత్రం ఇంకా సన్నగా కట్ చేస్తున్నాను, సన్నగా పొడవుగా. మరి ఎక్కువ పొటాటో కూడా ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకు మసూర్ దాల్ కూడా వేగిపోయింది. ఇప్పుడు పొటాటోని డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమే. సాల్ట్ వాటర్లో ముంచడం వల్ల మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది. మీరు పొటాటోని స్కిన్ తీసేసిన తర్వాత సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు చిప్స్ని వాష్ చేసినట్లయితే కొంచెం సేపు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. ఆరిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వాష్ చేయగానే ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా పైన పడుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి ఈ పొటాటో చిప్స్ని కూడా వేయించేసుకోవాలి. ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి, తక్కువ మంటలో వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పుడు వేరుశనగ గుళ్ళు, ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి, చూసి వేయించేసుకోవాలి. మనకి ఇలా రెడ్ కలర్ రాగానే తీసేయాలి. ఇప్పుడు 1 కప్పు కానీ జీడిపప్పు వేసుకోవాలి. ఇందులోని ఎండు కొబ్బరి కూడా సన్నగా పొడవుగా తడుక్కొని వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. జీడిపప్పు ఒకే 1 నిమిషంలో వేగిపోతుంది. వేసిన వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అటుకులు కూడా గట్టి అటుకులు వేసుకోవాలి, పేపర్ అటుకులు వేయకూడదు. గట్టి అటుకుల్ని ఇలా వేయగానే మనకు ఫ్లవర్ లాగా పైకి వచ్చేస్తాయి. ఇవి కూడా బాగా వేయించేసి తీసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్లో వేసుకొని అన్నీ సపరేట్గా మనం తీసుకున్నప్పుడే సపరేట్గా పెట్టుకున్నట్లయితే తర్వాత వీటిని చల్లార్చుకోవాలి పూర్తిగా. చల్లారిన తర్వాతనే మనం మసాలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పెసరపప్పు, అలాగే అవరికాయ, శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పొటాటో చిప్స్, వేరుశనగ, మసూర్ దాల్, ఇది ఏ షాప్లో అయినా దొరుకుతుంది. అలాగే జీడిపప్పు, 2 రకాల బూందీ, పొటాటో చిప్స్ క్రిస్పీగా ఉన్నాయి బాగా. అలాగే 3 రకాలుగా వేయించి పెట్టుకున్నటువంటి వాంపొడి, రిబ్బన్ పకోడా, అలాగే మురుకులు, అటుకులు. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిలో మనం మసాలా కలుపుకుంటాం. ఈ మసాలా కోసం 1 బౌల్ తీసుకొని సాల్టు 1 స్పూను,
అలాగే కారం పొడి ఒక స్పూన్ వేసుకోండి, బ్లాక్ సాల్ట్ ఒక స్పూను, చాట్ మసాలా ఒక స్పూను, ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి చాలు ఈ మసాలాకి. పుల్లగా, కారంగా, ఉప్పుగా బాగా తెలుస్తూ ఉంటాయి. మీకు ఎక్కువ కారం కావాలి అంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నట్లయితే ఈ కారం అయితే సరిపోతుంది. మనకు బజార్లో ఎలా దొరుకుతుందో అంతే కారం అయితే నేను ఇక్కడ కలుపుతున్నాను. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని చల్లారినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ పైన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మన 2 రకాల బూందీ, అలాగే అటుకులు వేయించి పెట్టుకున్నటువంటివి ఇవన్నీ వేసుకొని ఇంకొంచెం మసాలా వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలి. మీరు వేరుశనగ కానీ, బూందీ కానీ, లేకపోతే వాంపొడి కానీ ఇవన్నీ కూడా సపరేట్గా చేసి కూడా ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకున్నట్లయితే ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా, లేకపోతే పిల్లలకి మనకు స్నాక్స్ పెట్టమని స్కూల్లో చెప్తారు కదా, అలాంటి టైంలో కానీ ఈవినింగ్ తినడానికి కానీ, అలాగే రైస్లోకి సాంబార్ రైసు, రసం రైసు, మనకు పులిహోర ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ మిక్చర్ అనేది. మీరు ఇది ఫారిన్లో ఉండే వాళ్ళకి కూడా పంపించవచ్చు. అలాగే బ్యాచిలర్స్కి, మీ పిల్లలు దూరంగా చదువుకుంటున్న వాళ్ళకు కూడా పంపించవచ్చు. ఇవన్నీ కూడా వేసుకొని ఇలా క్రష్ చేయాలి. రిబ్బన్ పకోడా అలాగే మురుకుని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు వాంపొడి ఇది కూడా బాగా క్రష్ చేసుకొని దీనిపైన కొంచెం మసాలా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఒకేసారి వేయకండి, మధ్య మధ్యలో నేను ఎలా చూపించానో అలా కలుపుకున్నట్లయితే బాగా అంతటికి పడుతుంది మసాలా అనేది. నేను చిన్న ప్లేట్లో కలుపుతున్నాను. పెద్ద ప్లేట్ కానీ పెద్ద గిన్నె కానీ తీసుకొని కలుపుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇలా పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడు క్రష్ చేసేసుకోండి. ఫైనల్గా చిప్స్ ఇవి క్రష్ చేస్తే అంత ఇష్టపడరు, అందుకని ఇలాగే ఉంచేస్తున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టం. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నిట్లోకి చిప్స్ని ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే చిప్స్ వేసుకోండి, మిగతావి తగ్గించినా కూడా. ఇప్పుడు వీటిపైన కొంచెం మసాలా చల్లినట్లయితే ఇవి క్రష్ చేయకుండా మైల్డ్గా కలపండి. జెంటల్గా కలిపినప్పుడు ఇవి కట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇది ఇంకొంచెం వేడిగానే ఉన్నట్లయితే పూర్తిగా చల్లారనివ్వండి, లేకపోతే మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాల్లో కానీ మీరు ఒక కవర్ వేసుకొని ఆ కవర్లో వేసి స్టీల్ డబ్బాలో పెట్టుకున్నా కూడా మీకు 1 మంత్ వరకు ఇవి క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.